సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ 2 డైరీలు ఒకేలా ఉన్నాయి. ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది. కీర్తి, కీర్తి, ఏమిటండి? నేను ఇంటి సంగతులు ఏమీ పట్టించుకోవట్లేదన్నావుగా, ఇప్పుడు చూడు, హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేసాను. ఇవన్నీ నేను తెమ్మనలేదే. నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలే, కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం. అమ్మగారు గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అని ఉద్దేశమా? అది కాదండి, ఇంట్లో గ్యాస్ అయిపోయిందని కొత్త సిలిండర్ కావాలని అమ్మగారికి చెప్తున్నానండి. ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక దాడిస్తున్నావురా. ఇలా నేను ఇంకా ఏమి చెయ్యింది, కొట్టేనంటే గులాబ్ జామ్ అయిపోతున్నా. ఇగో సరుకులు సర్దుకో. ఎలాగో తెచ్చారు కదా, మీ చేతను తీసుకెళ్లి కిచెన్ లో సర్దే. తీసుకురావడం వరకే నా చేతి పని, ఆ తర్వాత సర్దుకోవడం నీ చేతి పని. సర్లేండి, ఇక్కడే ఉంచండి. మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత నేనే వచ్చి సర్దుకుంటాను. నువ్వు రారా. చంపా డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కీర్తితో నేను అదే ఒరిజినల్, ఇదే డూప్లికేట్. పంప మురిగింది. అదేంటండి కట్టెతోనే వచ్చేసారు? చల్లటి గాలి కోసం ఎవరి పని వాళ్ళు చూసుకోండి. అమ్మగారు డైరీ. జనవరి 1 నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడి గుడికి అభిషేకం చేయించాం. ఫిబ్రవరి 4 కీర్తి నేను కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళాం. ఫిబ్రవరి 6 నేను కీర్తి కలిసి హోటల్ అప్సరాలో భోంచేసి ఇంటికి. అమ్మగారు గ్యాస్. గ్యాసా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ దాకా అయ్యగారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా. మరి అలాంటప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలన్నీ గ్యాసే కదండి. మరైతే ఎందుకు ఇలా రాశారంటావు? మీరు డైరీ కోసం దండాలు పడుతున్న సంగతి అయ్యగారు తెలుసుకుని ఉంటారు. ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేనిది రాసి పారేశారు. ఈ మధ్య అయ్యగారు ఎందుకు అబద్ధాలు చెప్పి నన్నుగా చేస్తున్నారు? మీరు అలా కంట తడిపెట్టకండి అమ్మగారు. మీరిద్దరూ సీతారాములు అయితే ఆంజనేయులు లాంటి సన్నాసిగాడు మీకు పంచనే బతుకుతున్నాడని సంగతి మర్చిపోకండి అమ్మగారు. ఉంటే మాత్రం నువ్వేం చేయగలవు? అనకండి అమ్మగారు. అయ్యగారిది సాయంకాలం సింగారం కాదు, తెల్లారి గట్ల తతంగం కదా. రేపటి నుంచి జాగింగ్ కి నన్ను కూడా పంపించండి. అయ్యగారి సంగతి ఏమిటో తేల్చి పారేస్తాను. కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు, ఓ బుల్లమ్మ.